ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 ఆగస్టు ఫస్ట్ పక్షమైనటువంటి ఫస్ట్ నుంచి 15 వరకు జరుగు గోచార ఫలితాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా తీసుకున్నట్లయితే ఈ యొక్క 1వ తేదీ రాగానే ఆగస్టు 1న శుక్రుడు వచ్చేసి మనకు కన్యా ప్రవేశం చేస్తున్నాడు. 2వ తేదీ నుంచి మిథునం లేక కుజుడు వస్తున్నాడు. ఎక్కడి నుంచి వృషభంలో ఉన్న కుజుడు మిథునం లేక వస్తున్నాడు. ఇంకా 5, 8 ఈ యొక్క 1వ తేదీనే మొదటి రోజున బుధుడు కూడాను మనకు ఇక్కడికి ఈ యొక్క బుధుడు గోచారం వచ్చేసి కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఇది గోచార స్థితి. రాహు వచ్చేసి కుంభం, చంద్రుడు వచ్చేసి రాహుతో కలిసి ఉన్నాడు కుంభంలో. శని భగవంతుడు వచ్చేసి ఈ యొక్క మీనరాశిలో ఉన్నాడు. రవి, బుధ, గురువు వీళ్ళు వచ్చేసి కర్కాటక రాశిలో ఉన్నారు. కేతు సింహం, శుక్రుడు వచ్చేసి ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నాడు. కుజుడు వచ్చేసి మిథున రాశిలో ఉన్నాడు. ఇది గోచారం. తులారాశి, తులాలగ్నం తీసుకున్నట్లయితే చిత్తా నక్షత్రం 2 పాదాలు, అలాగే స్వాతి 4, నెక్స్ట్ వచ్చేసి విశాఖ 3 పాదాలు కలిపి తులారాశి తులాలగ్నం కిందికి వర్తిస్తుంది. తులారాశి తులాలగ్నం వారికి మీ తృతీయాధిపతి, షష్టాధిపతి అయినటువంటి ఈ యొక్క గురువు వచ్చేసి మీకు దశమ కేంద్రంలో ఉన్నారు. లాభాధిపతి రవితో ఉన్నారు. అలాగే వ్యయాధిపతి, భాగ్యాధిపతి అయినటువంటి బుధంతో కూడాను కలిసి ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడాను మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తారు. ఈ స్థానంలో ఈ యొక్క కన్యారాశి కన్యాలగ్నం వారికి మీకు 3వ ఇంటాధిపతి, 6వ ఇంటాధిపతి ఉచ్చలో ఉన్నాడు కాబట్టి పెద్దగా లాస్ చేయకపోయినా మనీ టెన్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫ్యామిలీ కావచ్చు, నిద్రలేమి కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువ జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ప్రాబ్లమ్స్ కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి స్త్రీ దేవతామూర్తుల దర్శనాలకు వెళితే ఈ యొక్క దేవతామూర్తులు 108 శక్తి పీఠాలు ఉన్నాయి. ఆ శక్తి పీఠాలకు వెళ్ళినట్లయితే అది చెప్తాను. ఏ సమస్యకు ఏ శక్తి పీఠం వెళ్ళి రెమెడీ చేసుకోవాలన్నది చెప్తాను. అక్కడికి వచ్చి చేయించగలను కూడాను. మీరు ఎవరైనా సరే మీ జాతకాన్ని చూయించుకొని మీ సమస్యకు ఏ శక్తి పీఠానికి వెళ్తే మంచి జరుగుతుందనేది చక్కగా మీకు చెప్పి అక్కడికి మీతో పాటు వచ్చి అక్కడ పూజలు కూడా చేసే ఇదికి మేము మా సంస్థ కావచ్చు, మా పరివారం కావచ్చు యాక్టివ్గానే ఉన్నాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని చక్కగా మీరు జాతకం చూయించుకొని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అవుతారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ రాజకీయ రంగంలో ఉన్న వారికి కొంచెం ఇబ్బందుల నుంచి బయటపడే యోగం కలిసి వస్తుంది. ఎందుకంటే లాభాలు కూడా వస్తాయి. మీకు లాభాధిపతి రవి అనుకున్నాం కదా. తులారాశి తులాలగ్నం వారికి ఈయన దశమంలో ఉన్నాడు, గురువుతో కలిసి ఉన్నాడు. తులాలగ్నం వారికి తులారాశి వారికి ఈ యొక్క గురువు మాత్రం చాలా జాగ్రత్తగా మీరు ఈ పీరియడ్లో పట్టుకోవాలి. దీనికి రెమెడీ ఏంటంటే రావి చెట్టు ప్రదక్షిణాలు చేసుకోవడం. గురువారం రోజు ఒక 1 కేజీ శనగలు ఉడికించేసి చక్కగాను ఆ గుడిలో దత్తాత్రేయ స్వామి వారికి కానీ ఇచ్చేసి అక్కడ ప్రసాదంగా అందరికీ పెట్టమనేసి మీకు ఇది కొంచెం చాలా వరకు కంట్రోల్ అవుతుంది. రావి చెట్టు ప్రదక్షిణలు చేయించుకోవడం. రావి చెట్టును ఈ యొక్క వేప చెట్టును కలిపి ఇంట్లో నాటి ప్రదక్షిణలు చేసుకొని దేవునికి రోజు కొద్దిగా ప్రసాదం కింద ఈ యొక్క శనగలు ఉడికించినవి పెట్టడం. ఇలా అరటిపండు, పచ్చని అరటిపండు, పసుపచ్చ అరటిపండు, అలాగే జామ పండు, ఇలా కలర్ కూడా ఉండాలి. ఆయనకు ఆ చెట్లకి ఆ పసుపు రచ్చ కలర్ క్లాత్ను పంచ చీర కింద కట్టి ఉంచాలి. మనం కూడాను మనకు 7 రోజులకు 7 వారాలు నగలు అనేవారు. నగలకర్త దేవుడు అరుగు. 7 రోజులకు కూడాను డ్రెస్సింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. శుక్రవారము యొక్క సోమవారం వైట్ కలర్, బుధవారము ఆకుపచ్చ, మంగళవారము అలాగే ఆదివారము ఈ యొక్క రెడ్ కలర్, శుక్రునికి వైట్, శనికి బ్లాక్ ఆర్ బ్లూ, కేతువుకు రకరకాల ఫ్లవర్స్తో కూడుకున్నటువంటి వస్త్రం. ఇవి 7 రోజులు 7 ఇవి కట్టాలి. అలాగే నవగ్రహ స్తోత్రాలు చదవడం, వినడం. అలాగే నవరత్నాలను ధరించడాన్ని మనోళ్ళు అంటే
కొంచెం యాక్టివ్గా దూషిస్తున్నారు రంగురాళ్ళని. ఈ రంగురాళ్ళు ఎక్కడున్నాయి మనకు అసలు? ఆకాశంలో కనిపిస్తున్నాయి. వర్షాకాలంలో సడన్గా వస్తాయి కొన్ని తొలకరి వర్షాలు వేసవి వెళ్ళే ముందు. ఓ పక్క ఎండ కాస్తుంది, ఓ పక్క వాన పడుతుంది. అప్పుడేం ఏర్పడుతుంది? ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. ఆ ఇంద్రధనస్సులో 7 కలర్స్ ఉన్నాయి. ఈ 7 కలర్స్ పైన కింద ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులకు సంబంధించి, కింద గోమేదకం కలర్ ఉంటుంది, పైన కేతు బూడిదాకారంలో ఒక మినుకు నుంచి వేరే కలర్స్తో మిక్స్ అయిన కలర్ వస్తుంది. ప్రకృతి మాత అయినటువంటి యొక్క భూదేవి, అలాగే పంచభూతాలైనటువంటి వాయువు, అగ్ని, నిప్పు, నీరు, ఆకాశం నుంచి వచ్చినటువంటి ఆ సూర్యశక్తి, ఇవి మిళితమై భూమాతను, అందులో ఉన్న ప్రజల్ని, పిల్లల్ని ఆశీర్వదించడానికి ఏర్పడే కలర్ ఇది. మనం సృష్టించింది కాదు, ప్రకృతిలో ఉన్నటువంటి ట్రూత్. కాబట్టి ఆ కలర్స్ మనకు భగవంతుడే చూపిస్తున్నాడు. చిన్నపిల్లల దగ్గర వరకు మొరటి వాళ్ళు కూడా అద్దో ఇంద్రధనస్సు ఏర్పడ్డది అంటారు. పై ఎడ్యుకేషన్స్ ఏం అవసరంలా, అస్ట్రాలజర్స్ ఏం అవసరంలా, ఒక అవగాహన కలిగించినామంటే తద్విధంగా వాళ్ళే అల్లుకొని పోతారు. సో ఇలా ఈ వస్త్రాలది అట్లాగే రంగురాళ్ళు అంటున్నారు, రంగురాళ్ళు కాదు, రత్నాలు ఎలా ధరించాలి, అవి ఏ రకంగా చూసుకోవాలి అనేది ఒక సబ్జెక్ట్, ప్రకృతి ఇచ్చినటువంటి సబ్జెక్ట్. అయితే తులారాశి తులాలగ్నం వారు ఆచరించవలసింది ఈ యొక్క దేశ్ రాగము, కేచరీ ముద్ర. కేచరీ ముద్రను దర్బారీ రాగంలో వినాలి. ఈ దర్బారీ రాగంలో కూర్చొని మీరు సిత్కారి ప్రాణాయామం చేస్తున్నట్లయితే మీకు మంచి జరుగుతుంది. తద్మూలకంగా మీకు అనేక రకమైనటువంటి శుభాలు కలిసి వస్తాయి. ఈ యొక్క తులారాశి తులాలగ్నం వారికి.